వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. శ్రీ గణేష్ ఫౌండేషన్ తరఫున కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 45 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు మడ్ఫోర్డ్ పాఠశాలలో అభినందన సభ నిర్వహించి మెరిట్ స్కాలర్షిప్లు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించిన మీరంతా నియోజకవర్గానికి గర్వకారణమని, విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, కంటోన్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. ఏది చేసినా విద్య కోసం ఏదైతే కార్యక్రమం చేపడతారో ఈ విధంగా ఉంటుంది. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వేదిక తర్వాత ఈ స్టేజ్ ఈ పేరెంట్స్ చూస్తే అర్థమవుతుంది. సార్ ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ చేసిండు, ఒక 1 year బ్యాక్ బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ప్రోగ్రామ్ చేసిండు. యూ మైట్ బి రిమెంబరింగ్ టీచర్స్, అవర్ టీచర్స్. ఒక టీచర్ ఫోన్ మీరు గొప్పగా ఫీల్ అవుతారు. మీ లెక్చరర్స్ పడ్డ కష్టము. మీ పేరు శిల్ప, నేను చర్చెస్ మడ్ఫోర్డ్ స్కూల్లో చదువుతున్నాను. దీనివల్ల మాకు చాలా అవకాశాలను పెంచుకుంటాం. గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో పనిచేస్తున్నాను. అయితే మేము క్లాస్లో పిల్లలకి ఏం చెప్తాను సార్, కష్టపడండి, పైకి వస్తారు, మంచి రిజల్ట్ వస్తారని చెప్తాం. అయితే ఆ రిజల్ట్ని గుర్తింపు మీరు ఇచ్చి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు సార్. మా స్కూల్ టీచర్స్ డాక్టర్ అమ్మ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు 968 మార్క్స్ వచ్చాయి. మేము ముగ్గురం గర్ల్స్ అన్నమాట. మా డాడీ ఇంకా స్టిల్ స్ట్రగుల్ అవుతూ మమ్మల్ని చదివిస్తున్నారు. అండ్ బుక్స్కి, ఫీజ్కి అన్నిటికీ మా డాడీయే చూసుకుంటున్నారు. అండ్ ఇలాంటి స్కాలర్షిప్స్ కోసం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ I got 991 out of 1000. I thank our Chief Ganesh Garu for this opportunity. నేను ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నానో అప్పుడు నాకు ఒక ట్యూమర్ ఉందని తెలిసింది. ఆ ట్యూమర్ వల్ల నా లైఫ్ ఎంతో స్పాయిల్ అయిపోతుందని డాక్టర్ చెప్పిండు. దాని తర్వాత నాకు అస్సలు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వరు లేదు. ఇప్పుడు మా మ్యాథ్స్ సార్ చెప్తే 55,000 పెట్టి నాకు ఆపరేషన్ చేయించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజే నేను ఎమ్మెల్యే అయినా కూడా సంతోషం రాలే, కానీ ఈ రోజు బాగా సంతోషంగా ఉన్నా. ఏదో నా చేతుల మీద దేవుడు పెద్ద పని చేయడానికి నన్ను పుట్టించిందని ఈ రోజు అర్థమైంది. ఎందుకంటే స్టూడెంట్స్ మాట్లాడుతుంటే, పేరెంట్స్ కానీ టీచర్స్ మాట్లాడుతుంటే, ఇది అందరితోటి దేవుడు అవకాశం ఇవ్వడు. చేయాలన్నా కూడా కొందరికే అవకాశం ఇస్తాడు. అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుడికి, నా వేదిక మీద ఉన్న మా టీం మెంబర్స్ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు అందరూ నేను గెలవడానికి నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటేపించి వాళ్ళతో కన్విన్స్ చేసిన జయవర్ధన్ చెప్పినట్టు నిన్న కూడా జేసీఐ తరఫున పిల్లలు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ప్రోత్సహించడానికి వాళ్ళు కూడా స్కాలర్షిప్స్, అవార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ దాకా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ వచ్చిరంటే ఒక సింగిల్ డేలో రాలే, అందరికీ సంవత్సరాలు పట్టింది. సంవత్సరాలు పట్టిన తర్వాత కూడా మనం మంచి పని చేస్తే మళ్ళీ అవకాశం వస్తుంది. మంచి పని చేయకుంటే ఎవరికి అవకాశం రాదు. కాబట్టి రోజు చాలా గర్వించే విషయం ఏంటంటే, మన కంటోన్మెంట్లో చదువుకుంటున్న గవర్నమెంట్ స్టూడెంట్స్ మంచి మార్కులతో పాస్ అయ్యి, ప్రతి అమ్మనైనా కళ ఏముంటుంది. క్రిస్టినా వచ్చినప్పుడు ముగ్గురు బిడ్డలు మేము, మా తండ్రి ఎంతో కష్టపడి మాకు చదివిస్తుండు. ఇద్దరు డాక్టర్లు, నేను ఐఏఎస్ కావాలని వారు చెప్పడం అంటే, ప్రతి అమ్మనైనా తన పిల్లలు డాక్టర్లు, ఐఏఎస్లు, ఇంజనీర్లు, ఐపీఎస్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా అనుకోని ఆశ పెట్టుకొని కావాలనుకున్న వాళ్ళకి సపోర్ట్ లేకుంటే ఎవరు సక్సెస్ కారు. కాబట్టి నా వంతు ఈ శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఏదో సర్వీసెస్ చేశాను. ఈరోజు మొదటిసారి నేను ధైర్యంతో ముందుకు వచ్చాను కాబట్టి సక్సెస్ అయినా. ధైర్యమే అందరికీ ఫస్ట్ బలం. చాలా మంది మన జీవితం అది కావంటే మనకు నమ్మకం ఉండాలి, మనం ఏమవుతామని. మనకే నమ్మకం లేకుంటే మనం ఏమి కాం. కాబట్టి మన నమ్మకం ఖచ్చితంగా మనం అనుకుంది జరుగుతుందని మన నమ్మకం ఉంటేనే ఆ బాటలో పనిచేస్తే దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వాదిస్తాడు, ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. ఇందాకనే ఒకసారి మ్యాథ్స్ సార్ ఎలా అయితే 55,000 ఇచ్చాడు ఆయన హాస్పిటల్కి, అలా మన సంకల్ప బలం ఉంటే ఎవరైనా ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. అప్పులు అలా ఉన్నా కూడా ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా మంచి పని చేస్తుంది. ఈ రోజు మీరందరూ ఇంత ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారంటే దానికి ఫస్ట్ నేను పేరెంట్స్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చి మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి. మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని మనసారా కోరుకుంటూ ఇలాంటిదే ముందు ముందు కూడా అవసరమైన వాళ్ళకు నా శ్రీ గణేష్ ఫౌండేషన్ తోటి సేవలు చేస్తూ మరొక పక్కకు నేను యాజ్ ఎమ్మెల్యేగా గవర్నమెంట్ నుంచి ఏం నిధులు తీసుకురావాలో ఆ నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా మన కంటోన్మెంట్లు ఉన్న అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్ డెవలప్మెంట్ చేస్తారని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్ క్యాబన్నాచారి, కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే పట్టుకోమ్మ తల్లి, అందరూ వచ్చిరా. ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఆయన సుల్తానాబాద్ మండలంలోని రెబల్ దేవుపల్లి ఆయిల్ ఫామ్ ప్రైమరీ, సెకండరీ నర్సరీలను, ఎలిగేడ్ మండలంలోని రాకల్ దేవుపల్లి ప్రభుత్వ భూములను నిర్మాణానికి సిద్ధంగా ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రెబల్ దేవుపల్లి గ్రామంలో 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆయిల్ ఫామ్ నర్సరీని పరిశీలించిన కలెక్టర్ రాబోయే ఖరీఫ్ సీజన్ కు అవసరమైన మేర రైతులకు నాణ్యమైన మొక్కలకు సరఫరా చేయాలని సూచించారు. మహేశ్వరం, సుబాన్పూర్, మాణిక్యమ్మగూడ, చిన్నతూర్ప గ్రామంలోని ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గృహప్రవేశం చేశారు. పేదోడికి కూడు గూడు కల్పించేది నాటి నుంచి నేటి వరకు ఇందిరమ్మ రాజ్యంలోనే అని ఆయన అన్నారు. సన్నబియ్యం ఇస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని కిచ్చన్న తెలిపారు. దశాబ్దాల కాలంలో ఒక్క ఇల్లు కట్టించని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సర్కార్ను విమర్శించే అర్హత లేదన్నారు. లక్ష్మారెడ్డి పర్యటనతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా కాన్వాయ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కూర్చోండి కూర్చోండి కూర్చో 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 కూర్చోండి కూర్చోండి కూర్చో కూర్చో
నేరేడిగొండ జొన్న రైతులు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని కలిశారు. ఇంటికి భారీగా చేరుకున్న రైతులు మమ్మల్ని కాపాడాలంటూ రైతులు ఎమ్మెల్యేను వేడుకున్నారు. లారీల కొరత వల్ల రైతుల వద్ద లారీల డ్రైవర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. లారీల కొరతను తీర్చాలని, లారీ డ్రైవర్లు చేస్తున్న డిమాండ్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలో 1,00,000 ఇండ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలంలోని డబిల్గూడ, సుబాన్పూర్, మాణిక్యమ్మగూడ, మన్సన్పల్లి, చిన్నతూర్ప, అమీర్పేట, మహేశ్వరం, గంగారం తండా గ్రామాల్లో పలు నూతన ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని కేఎల్ఆర్ మాట్లాడారు. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా పాలనలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ సంక్షేమం చేరుతుందన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 2వ విడతలో 2.50 లక్షల ఇండ్లను మంజూరు చేయనున్నట్లు కించన్న తెలిపారు. బోధ్ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్న రైతుల పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి 2 రోజుల్లో రైతులను ఇంటికి పంపాలని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికారులను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగొద్దనే ముందు చూపుతోనే నియోజకవర్గంలో మొదటిసారిగా 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఏది ఏమైనా 2 రోజుల్లో రైతులకు పట్టీలు అందజేసి ఇండ్లకు పంపించి వేయాలని, వర్షాలు పడే సమయాల్లో రైతుల సహనాన్ని పరీక్షించొద్దని సూచించారు. రైతులు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మీ పని మీరు చేయండి. అనవసరంగా రైతులని కూడా రోడ్ మొత్తం పెట్టుకొని మీరు 15 రోజులు కూడా లేపలేరు ఇట్లా చేస్తే. జొన్నలు ఇప్పుడు ఎట్లయితే మొగలు చేంజ్ అయ్యింది, వాతావరణం మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు మనకు వర్షం పడతలేదు కాబట్టి ఇంకా ఊపికతో రైతులు లేకుంటే బండతో కొడతారు. బాగా డేంజర్ అవుతుంది సిచ్యువేషన్ అయితే బాగా. ఒక్కొని ఇప్పుడు మనం ఎక్కువ సెంటర్ చేయడానికి రీజన్ అదే. ఇంతకుముందు బోత్లో 3 సెంటర్లు ఉంటుంది, ఇవాళ మనం 16 సెంటర్లు మనం తీసుకున్నాం. ఎందుకు? రైతులను డివైడ్ చేసినాం, ఒక దగ్గర గుంపు కాకుండా డమ్ చేసుకోండి. ఫస్ట్ రైతులు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మీ పని మీరు చేయండి. అనవసరంగా రైతులని కూడా రోడ్ మొత్తం పెట్టుకొని మీరు 15 రోజులు కూడా లేపలేరు ఇట్లా చేస్తే. జొన్నలు ఇప్పుడు ఎట్లయితే మొగలు చేంజ్ అయింది, వాతావరణం మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు మనకు వర్షం పడతలేదు కాబట్టి ఇంకా ఊపికతో రైతులు
లేకుంటే బండతో కొడతారు. బాగా డేంజర్ అవుతుంది సిచ్యువేషన్ అయితే బాగుంటుంది. ఒక్కొని ఇప్పుడు మనం ఎక్కువ సెంటర్ చేయడానికి రీజన్ అదే. ఇంతకుముందు బోత్లో 3 సెంటర్లు ఉంటుంది, ఇవాళ మనం 16 సెంటర్లు మనం తీసుకున్నాం. ఎందుకు? రైతులను డివైడ్ చేసినాం, ఒక దగ్గర గుంపు కాకుండా. అనంతపురం శ్రీ గీతం జూనియర్ కాలేజ్ చైర్మన్ కరెస్పాండెంట్ మనీషా నాయర్ నేరుగా జర్నలిస్ట్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో దాడి చేసి కాళ్లు పట్టుకునేలా చేసిన ఘటన మే 2026న తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై జర్నలిస్టుల సంఘాలు బొగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో రిపోర్టర్ లక్ష్మీనారాయణపై దాడి చేసిన గీతం జూనియర్ కాలేజ్ చైర్మన్ మనీషా నాయర్ ని రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రిపోర్టర్ లక్ష్మీనారాయణని అలాగే మనీషా నాయర్ ని అరెస్ట్ చేసి ఇద్దరిని కోర్టులో సబ్మిట్ చేస్తామంటూ మీడియాకు తెలిపారు. నేను ఆన్లో పెట్టినాలే. బండి ఆడిపెట్టాలంటారు. పక్క దిగారు. లక్ష్మీనారాయణ విలేకరి మనీషా నాయర్ పైన జరిగింది. ఈ 2 కేసులలో ఈరోజు ఇద్దరిని తీసుకుని రావడం జరిగింది. దీంట్లో అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతూ ఉంది. రెండు కేసులు ఉన్నాయి ఇద్దరి మీద. వాళ్ళిద్దరిని ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి అరెస్ట్ చేశారా లేకపోతే పిలిపించారా? మార్నింగ్ నుంచి అరెస్ట్ చేసినాం, పిలిపించేదేం లేదు. వచ్చినారు, రిమాండ్ పంపిస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.